అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వారానికి 2 సార్లైనా ఇలా చేసి తినండి. ఉక్కులా మారతారండి. అంత హెల్తీ రెసిపీ అండి ఇది. దీన్ని తయారు చేసుకోవడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదండి. 10-15 రోజుల పాటు ఇలా చేసుకొని తిని చూడండి. డిఫరెన్స్ మీ బాడీలో మీకే కనిపిస్తుంది. హెల్తీ అంటున్నారు. టేస్టీగా ఉంటుందో లేదో అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు వరకి జొన్నలు, అలాగే పావు కప్పు వరకి పెసలు వేసుకోవాలండి. ఇక్కడ నేను పొట్టు ఉన్న పెసలు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పెసర పప్పునైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న వాటిని ఇలా చేతితో బాగా మెదుపుతూ మ్యాష్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మనం శుభ్రంగా కడిగి తీసుకున్న పెసలు అలాగే జొన్నలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకి పెసలు అలాగే జొన్నలు తీసుకున్నాం కాబట్టి 5-6 కప్పుల వరకి నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికించి తీసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయి ఉన్నాయో. ఇక్కడ నేను చేతితో మెదిపి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికితేనే మనం చేసుకునే కర్రీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇక్కడ నాకు అడుగున నీళ్ళేమీ లేవండి. కొన్ని మాత్రమే మిగిలాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను అరకట్ట వరకి పాలకూరని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రం చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగిన పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న జొన్నలు అలాగే పెసలని వేసుకోవాలండి. మీరు జొన్నలు అలాగే పెసల క్వాంటిటీని చూసి పాలకూరని తీసుకోండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి తీసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. అరకప్పు పెసలు అలాగే జొన్నలకి కరెక్ట్‌గా 1 టీ స్పూన్ వరకి సాల్ట్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం ఈ మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఒకసారి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి ఉడికితే సరిపోతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. ఈ పాలకూరలోకి పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకాస్త కారాన్ని వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పాలకూరలో మనం వేసుకున్నవి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆకు కొంచెం కలర్‌లోకి మారి ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ పాలకూర బాగా ఉపయోగపడుతుందండి. అంతా కూడా ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకి మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకి ఆవాలు, పావు టీ స్పూన్ వరకి జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు ప్రోటీన్స్ కోసం అవి ఇవి కాకుండా ఇలా మిల్లెట్స్‌తో చేసి పెట్టండి. ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటారండి. ఈ ప్రాసెస్‌లో చేశారంటే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇది పాతకాలం నాటి రెసిపీ అండి. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. అంతా కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలండి.
మిరపకాయలు వేసుకున్న తర్వాత మిరపకాయలు లైట్‌గా పొంగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఈ పప్పును వేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేసుకోవాలండి. లేదంటే తాలింపు వేగిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పాలకూర తాలింపును కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి సూపర్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.